7 days టు గో. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ కామన్ మ్యాన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఒక సామాన్యమైనటువంటి పొజిషన్ నుంచి ఒక సీఎం అయినా పిఎం అయినా వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీపీగా, ఒక ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత సీఎం ఆ తర్వాత పిఎం అయ్యేటువంటి అవకాశాలని మన రాజ్యాంగం దాని మీద స్ట్రెస్ చేస్తుంది. దాంట్లో గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, ఈ రకంగా వెళ్తేనే బెటర్ అని. ఎందువల్ల అంటే ఒక కామన్ మ్యాన్ స్థాయి నుంచి గనక ఒక రాజకీయ నాయకుడు ఎదిగినప్పుడు గ్రాస్ లెవెల్లో, రూట్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఫుల్ ఐడియా ఉంటుంది వాళ్ళకి. అట్లా కాకుండా మా మామయ్య పార్టీ అనో, మా నాన్న పార్టీ అనో, ఇంకెవరో దీని గురించి ఏమాత్రం తెలియనటువంటి, బేసిక్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళందరూ పార్టీలని నెత్తిన పెట్టుకుని లేకపోతే పార్టీని సృష్టించి తద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళు కేవలం వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు తప్ప గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రియాలిటీ వాళ్ళంతటి వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళు చెప్పడం తప్ప. అది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారుతుంది మనకి. అట్లా కామన్ మ్యాన్ నుంచి వెళ్ళకపోవడం వల్ల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అయితే కామన్ మ్యాన్కి ఈ ఈ అంశాల్లో, మన రాజకీయ వ్యవస్థలో, ఎలక్షన్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల్లో మొట్టమొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయ నాయకులందరూ గడిచిన ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, పేద పార్టీ, వీళ్ళు ఏం చేస్తారంటే మన రెస్పాన్సిబిలిటీస్, మన రైట్స్, మనకి హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనకి తెలియకుండా చాలా చాలా జాగ్రత్త పడతారు. ఈరోజు ఒక రోడ్ వేయలేదనో, ఒక కరెంట్ పోయిందనో, లేకపోతే 2-3 రోజుల నుంచి వాటర్ రావట్లేదనో, ఈ విషయం మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అయినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉంటుంది. ఈ దేశాన్ని రూల్ చేసేది రాజకీయ నాయకులే కావచ్చు, కానీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మాత్రమే నడిపిస్తుంది. దాన్ని కరెక్ట్గా ఉందా లేదా అని మన వెనకుండి మన తరఫున నిలబడి రిప్రజెంటేటివ్స్గా చూసుకునే వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు. వాళ్ళది కంప్లీట్ అథారిటీ కాదు. కానీ అధికారులు, ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. కానీ దానికి ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, అవని పనిని ఎట్లా సాధించుకోగలగాలి అనే బేసిక్ రైట్స్ లేదా అట్లా దాన్ని సాధించుకునే ఒక ప్రాసెస్ని మన మైండ్స్లో లేకుండా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసి ఆ టైంకి ఒక రాజకీయ నాయకుడు వస్తే నిజంగా వాడు మనకు హెల్ప్ చేయాలనుకుంటే, ఒక కౌన్సిలరో, ఒక ఎంపీటీసీయో మనకు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేసి, నా వల్లే అయింది మీకు, సో మీరు నా తరఫునే నిలబడాలి అనేటువంటి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి మనల్ని నెట్టేయడం, మనల్ని ఒక బానిసత్వం వైపు నడిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు చేపడతారు రైట్స్ విషయంలో. అట్లాగే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇంకా వరస్ట్ అనమాట. రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే, ఒక ప్లేస్లో ఒక చెత్త వేయడం వల్ల, అందరూ కలిసి అక్కడే చెత్త వేయడం వల్ల అది ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తుంది, సొసైటీకి దానివల్ల జరిగేటువంటి ఇబ్బంది ఏంటి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్లాంటివి ఎన్నో వందలు ఉంటాయి. రైట్స్ అయినా 100 విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సో దానివల్ల ఈ చెత్త అక్కడ వేయటం వల్ల అందరూ కలిసి దానివల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటి, అలా వేయకూడదనే బాధ్యత మనకి నేర్పించకుండా, ఏ రకమైనటువంటి బాధ్యతల్ని, ఏ రకమైనటువంటి హక్కుల్ని మన మెదడుల్లో రాకుండా చాలా జాగ్రత్త పడుతూ వీళ్ళు కామన్ మ్యాన్కి, పాలిటిక్స్ని కంప్లీట్గా దూరం చేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్ళిపోతారు అనమాట. ఏది చేయాలన్నా సరే అడ్మినిస్ట్రేషనే చేయాలి అనే ఒక పరిస్థితికి మనల్ని తీసుకొచ్చేసారు. మన ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అనేది, ఇంట్లో అంటే పొలిటీషియన్స్ తయారు చేశారు ఇట్లా మన పెద్దవాళ్ళని. పాలిటిక్స్ అనేది ఒక మనకు సంబంధం అనేటువంటి టాపిక్, మన జీవితానికి ఎటువంటి అవసరం లేదు, వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారా మాకెందుకు అనేటువంటి ఒక స్థితికి మనల్ని తీసుకొచ్చేసారు. ఇంట్లో ఎస్పెషల్లీ విమెన్ కావచ్చు, మనం ఎవరైనా కూడా ఒక రకమైనటువంటి మనకి అవసరం లేదు, మనకు సంబంధం లేదనే అంశంగా తీసుకొచ్చారు. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మనకి ఎంత ముఖ్యమో దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినది పాలిటిక్స్. దాని గురించి మాట్లాడుకోవాలి, అందులో ఉన్నటువంటి మంచి చెడ తెలుసుకోవాలి. ఎయిదర్ మీకు ఎందుకురా రాజకీయాల గురించి అని ఇంట్లో ఉండే ఆడపిల్లలను, మగపిల్లలను ఆపేస్తారు, లేదా కంప్లీట్గా వాళ్ళకి ఆల్రెడీ ఒక పార్టీకి, ఒక నాయకుడికి వీళ్ళు బానిసత్వం చేస్తూ ఉంటారు ఓవర్ ద డెకేడ్స్. వీళ్ళు కానీ, వీళ్ళ అమ్మబాబులు కానీ, అంటే మన తాత ముత్తాతల నుంచి మన అమ్మబాబులు, వాళ్ళకే మనం కూడా చేయాలి. ఎందువల్ల చేయాలంటే అది మన కులమోడు వాడు, లేకపోతే మన ప్రాంతం కూడా ఒకప్పుడు మనకి ఇట్లా చేశారు. ఈ రకమైనటువంటి ఒక బ్లైండ్ యాటిట్యూడ్తో వెళ్ళిపోయే ఎక్స్ట్రీమిజం అన్న ఉంటుంది. లేదా అసలు మనకి ఎందుకు రాజకీయాలు, మనకు అవసరం లేని టాపిక్, అది మాట్లాడండి ఇంట్లో అని. అంటే రాజకీయాలు మనం వేరు కాదు, మనలోంచి వస్తున్నటువంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి మనం కాన్వర్జేషన్స్ చేసుకుంటూనే ఉండాలి ఇంట్లో. అండ్ ఈ రాజకీయ వ్యవస్థలో కొత్తగా వచ్చినటువంటి ఒక పెనుభూతం ఏంటంటే, ఇంటింటికి రాజకీయ నాయకులు ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇది మన పార్టీయేనా, ఈ ఇల్లు మన పార్టీ వాళ్ళేనా కాదా, లేకపోతే వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటే, ఏమో నువ్వు నాకు ఓటేసావా, వేయలేదండి లాస్ట్ టైం మీకు, మరి మీతో మాట్లాడాల్సిన అవసరం, మీ ఓటు మాకు వద్దమ్మా, మేము మిమ్మల్ని ఓటు అడగట్లేదు కదా అని వెళ్ళిపోతున్నారు. అసలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకోని వాళ్ళు, మీకు ఓటైన వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి పొజిషన్ మీది, వీళ్ళది. ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళ నా పొజిషన్లో పెట్టింది. అది చాలా చాలా బేసిక్ ప్రిన్సిపల్. నాకు చెప్తుంటే మైండ్ పోతుంది ఈ విషయం. ఇది చాలా బేసిక్, అన్నిటికంటే బిగ్గెస్ట్, లోయెస్ట్ స్టెప్ టు స్టార్ట్ విత్. దీన్ని కూడా వాళ్ళు తొంగలో తొక్కేస్తున్నారు. అంటే నాకు ఓటైనటువంటి వ్యక్తులకు నేను ఏమీ చేయను అనే అంశాన్ని మనసులో అనుకుని వెనకాల కుట్ర చేయడం కాదు, మొహం మీదే నువ్వు నాకు ఓటేయలేదు నేను నీకేం చేయను అని.
చూసుకోండి, ఆ ప్రాంతం ఒక ఎమ్మెల్యేకి ఆ ప్రాంతంలో ఓటు వేసిన వ్యక్తి అయినా వేయకపోయిన వ్యక్తి అయినా సమానమైనటువంటి బాధ్యత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ల పట్ల ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల సీఎంకి పిఎంకి ఉంటుందని బేసిక్ రైట్ని కూడా వీళ్ళు తొక్కేసి చాలా కాన్ఫిడెంట్గా తొక్కేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఈరోజు కామన్ పీపుల్ పార్టిసిపేట్ చేయడానికి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో నిలబడడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితులు. గతంలో ఎట్లా ఉండేదంటే, మీకు ఒక 30 years వెనక్కి వెళితే గతంలో మేము మా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు హెడ్ మాస్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, కొంతమంది పార్టీల తరఫున కానండి లేకపోతే విడిగా అనండి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మా, అది కూడా ఒక మంచితనం అనే గుడ్ విల్ చరిష్మాలోంచి పెద్ద మీరు పోటీ చేయండి, పెద్దవిడ మీరు పోటీ చేయండి, మీరు దిగితే మన ప్రాంతానికి మంచి జరుగుతుందని అక్కడ వాళ్ళు అడగడం, వాళ్ళు దిగడం, ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండేది. దాన్ని మొత్తం కలుషితం చేసేసి డబ్బు ఉన్నవాడు రౌడీ అయి ఉండాలి, వాడు మనుషుల్ని వెనకాల పెట్టుకున్న ప్రజల్ని భయభ్రాంతులు చేయగలగాలి అనే ఒక పీక్ సిచ్యువేషన్కి తీసుకొచ్చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయగలిగే వాడే రాజకీయ నాయకుడు అవుతాడని ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. లేదు, నిజంగా ఎవరో ఒక సామాన్యుడు పోటీకి ఒక పెద్ద అయినా ఒక పెద్ద ఆవిడ పోటీ చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి కనీసం ఆ నియోజకవర్గంలో తెలిసే పరిస్థితి కూడా లేకుండా చేస్తుంది ఈ మీడియా. కేవలం టాప్ 3 పార్టీస్, మాక్సిమం 2 పార్టీస్ని నాయకుల్ని నిలబెట్టి ఈ ప్రాంతంలో ఈయన గెలుస్తాడు, ఈ ప్రాంతంలో ఈయన గెలుస్తాడు. ఇది కాదు వీళ్ళ బాధ్యత. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి క్యాండిడేట్ని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి చట్టాల గురించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది, వాళ్ళ ప్రాంతం గురించి, వాళ్ళ ప్రజల సమస్యల గురించి ఈ ఒక 10 మంది 15 మంది పోటీ చేస్తారు, వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఉంది అనే దానికోసం ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా చేసే పరిస్థితి ఈ మీడియా చేయట్లేదు ఏ రోజు కూడా. అందువల్ల ఎవరైనా బయటకు వస్తే నన్ను ఎవడు పట్టించుకుంటాడులే, నేను మంచి చేయాలనుకున్నా కూడా నా గురించి ఎవడు పట్టించుకుంటాడులే అన్న ఒక భయంతో ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు, హెడ్ మాస్టర్లుగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఒక మంచి ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఫీమేల్స్ కానీ, ఇట్లా చాలా మంది పెద్దవాళ్ళు పోటీకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ఒక చిన్న కౌన్సిలర్ దానికైనా పోటీకి వాళ్ళు దూరంగా ఉండేటువంటి పరిస్థితులు వీళ్ళు సృష్టించారు. ఓవర్ ద డెకేడ్స్ వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో లేదా ఎలక్షన్స్లో సామాన్యులకి అత్యంత ముఖ్యమైనటువంటి పేదరికం కానీ, పెరిగిపోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ధరల గురించి కానీ, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎవ్వరు కూడా మాట్లాడకుండా కేవలం డబ్బులను విసిరేసి కామన్ పీపుల్ని, కామన్ మ్యాన్ని, మనందరినీ ఒక ఓటుగా మాత్రమే, ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ మన వంక చూసినప్పుడు మనల్ని ఒక ఓటుగా మాత్రమే చూస్తున్నాడు, మన వెనక ఉండేటువంటి జనాలను ఒక ఓటుగా మాత్రమే చూస్తున్నాడు తప్ప వీళ్ళకున్న సమస్యలు ఏంటి, వీటిని సాల్వ్ చేద్దాము, తద్వారా నేను వాళ్ళ మనసులు గెలుచుకుందాం అనే కాన్సెప్ట్ పోయింది. కంప్లీట్గా టెంపరీగా అనమాట. కొద్ది కాలం వీళ్ళకి ఏదో బెటర్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత వీళ్ళు మనం బానిసలుగా మార్చుకుందాం, నేను లేకపోతే వీళ్ళకి ఏమీ గడవదు అనే పరిస్థితికి కామన్ మ్యాన్ తీసుకొద్దాం, తద్వారా నేను ఓట్లు వేయించుకుందాం అనే ఒక దారుణమైనటువంటి మెంటాలిటీలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అన్ని కామన్ మ్యాన్ కంటే వర్స్ట్ పొజిషన్ ఎవరిదంటే విమెన్ది, అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్, దళితులు, మహిళలు. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పాలిటిక్స్లో. కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి, కంపల్సరీ చచ్చినట్టు ఇవ్వాలి కాబట్టి, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలో వాళ్ళకే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళే అజమాయిషి చలాయిస్తారు. అది ఫీమేల్ కావచ్చు, ఫీమేల్ అయినా కూడా ఒక ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన అతని భార్యగా ఇస్తారు, మళ్ళీ అతనే చలాయిస్తాడు. ఒక దళితుడికో ఒక ఎస్సీ ఎస్టీకో ఇస్తారు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రివిలేజ్డ్ సెక్షన్సే మళ్ళీ ఆ ప్రాంతంలో రూలింగ్ చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నెపోటిజం ఇక తెల్లారిన దగ్గర నుంచి తమ పిల్లల్ని మళ్ళీ రాజకీయాల్లో ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళనే మళ్ళీ తమ తర్వాత గెలిపించుకోవాలనే ఇదొక బిగ్గెస్ట్ వైరస్. పొలిటికల్ సైన్స్ లాంటి ఒక చదువును కనుక చదివితే దాని గురించి ఎటువంటి కెరీర్ లేకుండా చేసినటువంటి దేశ రాజకీయం ఆప్ అని హెడ్డింగ్ పెట్టుకుని, ఆమ్ ఆద్మీ పార్టీ అని, సామాన్యుడు పార్టీ అని హెడ్డింగ్ పెట్టుకుని ఈరోజు ఎలిజిడ్ స్కాములు చేసి జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి వ్యక్తులు ఉండవంటే కామన్ మ్యాన్కి ఏ రకమైనటువంటి స్కోప్ లేదు ఈ దేశంలో. కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించగలగడం తప్ప నెమ్మదిగా వ్యవస్థలో ఉన్న తప్పుల్ని అర్థం చేసుకుని ఒక ఘాటికి తాము కట్టేసుకోకుండా, నేను ఈ పార్టీ రీజన్ ఇది, నా కులము, నా ఇదో, నా ఈగోనో ఇదో అని అనుకోకుండా అందరూ వెధవలే, అందరూ దొంగనా కొడుకులే అని నమ్మగలిగిన రోజు మాత్రమే ఈ దేశంలో నెమ్మదిగా చేంజ్ వస్తుంది. నమ్మడం ఇప్పుడు మొదలెడితే ఒక 100-200 సంవత్సరాలకు వస్తుంది. ఎందుకంటే మన తర్వాత జనరేషన్స్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు అనేది మన పిల్లలకి అట్లా చెప్పుకుంటూ వెళ్ళగలిగినప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత మనకి అవకాశం ఉంటుంది, అప్పుడైనా సరే ఈ దేశం మారడానికి. అంతే తప్ప హోప్ అనేది ఏమాత్రం కూడా లేదు. ఇనీషియల్గా, ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. కామన్ మ్యాన్ కష్టపడి ఇప్పటి నుంచైనా అర్థం చేసుకుని పరిస్థితులను మొదలు పెడితేనే ఎన్నో 100 సంవత్సరాలకి మనకి మార్పు వచ్చే అవకాశం ఉంది. మాకు అంత ఓపిక లేదు, మేము ఇన్స్టెంట్గానే కావాలి అంటే శంకర్ సినిమా ఏదైనా ఉంటే మంచి చూసుకుని దాని మీద హ్యాపీ అవ్వడం తప్ప మార్పు అయితే ఇమ్మీడియట్గా వచ్చే ఛాన్సే లేదు. ఎప్పటికి వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే మార్పు గురించి ఆలోచించగలగాలి. ఎందుకంటే అదొక్కటే అవకాశం, అదొక్కటే సాధ్యం.